విరాజ్ అశ్విన్ లీడ్ రోల్‌లో ఈటీవీఎన్ ప్రొడక్షన్‌లో ఒక సినిమా రాబోతోంది. 'గుర్తుకొస్తున్నాయి.' ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ గురించి మనం మాట్లాడాం. నాస్టాల్జియా ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుద్దని చెప్పి. నిన్న నైట్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసాక ఒకటే అనిపించింది. దీంట్లో నాస్టాల్జియా ఫ్యాక్టర్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బాగా ఉండబోతోందని అర్థమవుతోంది. హీరో పక్కన ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళదే హవా అన్నట్టు అనిపిస్తుంది. యూట్యూబర్ సిద్దు, గోపి హ్యాపీ వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ ఎంత బాగుంటుందో మనకు తెలుసు. అండ్ విరాజ్ అశ్విన్ రోల్ కూడా హ్యూమర్ టచ్ ఉండబోతోందని అర్థమవుతుంది. సో వీళ్ళ ముగ్గురు మధ్యన కామెడీ ట్రాక్‌లు ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువ ఉంటున్నట్టు అనిపిస్తున్నాయి. అక్కడి నుంచే లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. అండ్ ఆ ఎపిసోడ్స్‌లోనే ఫన్ ఎక్కువ ఉండబోతుందని అర్థమవుతోంది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటే నార్త్ ఇన్‌ఫ్లుయెన్సర్ యశస్వి రావు. 'యానిమల్' సినిమా వచ్చిన కొత్తలో 'జమల్ జమల్' రీల్‌తో ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుద్దో. 'బేబీ' సినిమా తర్వాత విరాజ్ అశ్విన్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా అంత వర్కౌట్ కాలేదు. కానీ ఇక్కడ ఈటీవీని బ్యాకింగ్ ఉంది కాబట్టి వర్కౌట్ అవ్వచ్చు. సినిమా ఎలా ఉన్నా వాళ్ళు తీసుకునే కాన్సెప్ట్‌లు బావుంటాయి. ఈ కాన్సెప్ట్ ఫ్రెష్‌గా లేకపోయినా ప్రెజెంటేషన్ బావుంటదనిపిస్తుంది ఇక్కడైతే. మంచి ఫన్నీ మూవీ చూడబోతున్నామని నాకైతే నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ టు టీమ్ గుర్తుకొస్తున్నాయి.